వెల్కమ్ బ్యాక్. గుజరాత్లో గిరిజన కుటుంబాలతో మమేకమయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల్లో గిరిజనులంతా బీజేపీకి సహకరించాలని కోరారు. గుజరాత్లోని మారుమూల గ్రామమైన ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టిన ఆయన ఒక గిరిజన కుటుంబం నుంచి ఆతిథ్యాన్ని స్వీకరించారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఇప్పటికే జర్మనీ, స్పెయిన్ దేశాల్లో పర్యటించిన ఆయనకు ఎయిర్పోర్ట్లో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ జరిగే భారత్ రష్యా 18వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఆయన సెయింట్ పీటర్స్బర్గ్లోని హోటల్కు చేరుకున్న మోడీని చూడ్డానికి ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. మోడీ మోడీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రష్యా భారత్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో మోడీ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి భారత్ రష్యా 18వ వార్షిక సదస్సులో పాల్గొంటారు మోడీ. మరుసటి రోజు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి హాజరవుతారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 4 దేశాల పర్యటన సాగుతుంది. అంతకుముందు స్పెయిన్తో 7 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు ప్రధాని మోడీ. దేశాధ్యక్షుడు మారియానో రజోయ్తో సమావేశమైన మోడీ ఉగ్రవాద అణిచివేతే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిపారు. భారత్, స్పెయిన్పై ఉగ్రవాద ప్రభావం ఉందని, దానిపై పోరాడడానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని కోరారు. రజోయ్ నాయకత్వంలో స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. భారత్కు స్పెయిన్ అధిక ప్రాధాన్య దేశమన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అర్థం వస్తుందని మోడీ పేర్కొన్నారు. 1988 తరువాత స్పెయిన్లో పర్యటించిన తొలి ప్రధాని మోడీని కావడం విశేషం. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోపోర్లో దాడికి తెగబడ్డారు. ముఖ్యంగా పోలీస్ బృందాలే టార్గెట్ గా కాల్పులు జరిపారు. గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయి. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్పై లీటర్కు ₹23, డీజిల్పై 89 పైసలు పెంచినట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకొచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చెన్నైలోని చెన్నై సిల్క్స్ లో మంటలు అదుపులోకి రాలేదు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా మంటలు రేగాయి. బట్టలు కావడంతో వేగంగా మంటలు విస్తరించాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. దాదాపు 10 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రతి ఫ్లోర్లోనూ మంటలు ఎగసిపడుతూ ఉండడంతో బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.